అందరికీ నమస్కారం. వాళ్ళ టాపిక్ ఏంటంటే ధాతృత్వం అంటే ఇచ్చే గుణం. అంటే సామాన్యంగా ఏంటంటే మనం ఇస్తాం. మేడం గారికని ఓ 2 డజన్లు అరటిపండ్లు తెచ్చారు. ఈ లోపల మీ ఫ్రెండ్స్ వస్తారు. మేడం గారు, ఆ 2 డజన్లు అరటిపండ్లు ఇచ్చాను కదండి, ఒక 4 ఇచ్చి వీళ్ళకి 5 ఇచ్చిండి అంటారు. అంటే మీరు నాకు ఇచ్చినట్ట మీవావి ఇందాకలు ఇచ్చేసారు. మేడం గారు, ఇందాక ఇచ్చాను కదండి, అందులో ఒక 5 పళ్ళు వీళ్ళకి ఇచ్చిండు అంటారు. అది నిజంగా ఇచ్చినట్టే, ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే మీరు ఒకవేళ ఇచ్చారనుకోండి, మీకు ఇంకా దాని మీద ఏ రైట్ లేదు. నేను ఎవరికైనా ఇస్తాను, నేను తింటాను, నేను పారేస్తాను, మీకు సంబంధం లేదు. ఇవ్వడం వరకే మీ పని. చాలా మంది ఏం చేస్తారు, ఇచ్చేసి ఇందాక ఇచ్చాం కదండి, వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళకి కొంత ఇవ్వండి, వాళ్ళకి కొంత ఇవ్వండి. మరి ఇక్కడ నేను ఇచ్చినట్టేంటి? ఇచ్చినట్టు కాదుగా. అందుకని ఇవాళ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరికి ఇచ్చామంటే సంపూర్ణంగా ఇవ్వడమే, ఇంకా దాని మీద మనకి రైట్ లేదు. అంతేనా కదా? ఇప్పుడు నేను ఇల్లు దివ్యజ్ఞాన సమాజానికి ఇచ్చానంటే ఆ ఇల్లులో కొంత ఇల్లు వీళ్ళకి ఇవ్వండి అని నేను అనే హక్కు నాకు లేదు. ఇచ్చేసానంటే ఇచ్చేసాను, అంతే. అలాగా చాలా మంది నేను చూస్తున్నాను. పళ్ళు ఇస్తారు, మేడం గారు వీళ్ళకి ఇవ్వండి అంటారు. మళ్ళీ వీళ్ళకి ఇవ్వండి అని మీరు చెప్తే అది నాకు ఇచ్చినట్టు ఎలాగైంది? అవునా? ఇక్కడే కాదు, ఎక్కడా కూడా మనం అలా చేయకూడదు. ఒకసారి ఇచ్చేసాక ఇచ్చేసాం, అంతే. మీకు ఇవ్వాలని ఉంటే మళ్ళీ వెళ్ళి కొని వాళ్ళకి తండి, అంతేగాని అందులోంచి ఇవ్వమని అనకూడదు ఎక్కడా కూడా. అయితే ఇచ్చే గుణం అనే దాంట్లోనండి, సామాన్యంగా ఆధ్యాత్మికతలో ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ దాన గుణం అనేది ఉండాలి. ఆ ఈ దాతృత్వం అనేది లేని ఆధ్యాత్మికత నిలవదు. ఇచ్చే గుణం కూడా దాంతో పాటుగా రావాలి. అది శుష్క వేదాంతం అయిపోతుంది. అంటే మనకి గాని ఇచ్చే గుణం లేకుండా మనం అన్ని తీరి అంతా చెప్పేస్తాం. అది శుష్కం. శుష్కం అంటే పనికిరాని వేదాంతం. ఎక్కడైతే నిజమైన ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ ఇచ్చే గుణం వచ్చేస్తుంది. ఎంత వస్తుందంటే ఇచ్చేను అన్న ఫీలింగ్ లేకుండా ఇవి ఇచ్చే గుణం. ఎందుకు వస్తుంది అది? ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఉన్నది ఒక్క పరమాత్మ తత్వమే. ఆయన అనుగ్రహం వల్ల మనకేదో కలో గంజో అన్నమో ఏవో వస్తున్నాయి. ఆయన అనుగ్రహం లేకపోతే ఏమీ లేవు మనకి. నాకు ఉద్యోగం ఉందండి, ఆ ఉద్యోగం కూడా ఆయన అనుగ్రహంతో వచ్చింది. ఆ ఉద్యోగం వల్ల వచ్చిన జీతం కూడా ఆయన అనుగ్రహమే. అందుకని నాది నాది అనుకోవడం మిథ్యాహంకారమే. ఆయన ఇచ్చిన ధనాన్ని ఆయనకి వాడుతున్నామని మనం ఎప్పుడైతే భావిస్తామో, ఇచ్చేవాడు ఎవడండి? అది ఇవ్వగా ఇవ్వగా నేను అన్న భావన కూడా పోతుందన్నమాట. అంటే హృదయపూర్వకంగా ఇస్తూ ఉంటే. అయితే దాతృత్వంలో కేవలంగా వస్తువు ఇవ్వడమే కాదు, ధనం ఇవ్వడమే కాదు, ఇందాక నారాయణ అన్నట్టుగా పొరపాటునైనా సహాయం చేయడం కూడా దాతృత్వంలో భాగమే. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం అనేది అన్ని టైముల్లో ధన రూపంతో తీరదు. ఒక టైంలో వాళ్ళకి భౌతికంగా వెళ్ళి నిలబడడం కూడా సహాయమే. ఒక సమయంలో ధైర్యాన్ని ఇవ్వడం, జ్ఞానాన్ని ఇవ్వడం, సేవలను ఇవ్వడం, ఇలా రకరకాలుగా ఉంటుంది దాతృత్వం. నేను కేవలంగా ఆఫీసర్ని కదండి, నేను చిన్న చిన్న సేవలు చేస్తానా, కంచాలు తోమవలసి వచ్చింది చచ్చా, నేను అంత పెద్ద ఆఫీసర్ని అయ్యండి కంచాలు తోముతానా? అది కాదండి. అదే బుద్ధుడు కథల్లో మనకి చెప్తున్నారు. సేవ ఏ రూపంలో ఉన్నా అక్కడ సంసిద్ధంగా మనం ఉండాలి. ఇది చిన్న పని, ఇది పెద్ద పని అని భగవత్ సామ్రాజ్యంలో లేదు. ఏ పనైనా భగవత్ ప్రసాదంగా చేయడమే దాతృత్వంలో ఒక భాగం. కేవలంగా భోజనం పెట్టడమే కాదు, మనం వాళ్ళని ఆదరణ ఇవ్వడం అంతకంటే ముఖ్యమండి. కుక్కకి మనం భోజనం పడేస్తాం, మనుషులకి అలా పడేస్తే తింటారా? ఆదరణ లేని భోజనాన్ని శరత్చంద్ర చటోపాధ్యాయ గారి నవలలో దెయ్యపు భోజనం అన్నారు. ఆదరణ లేని భోజనం అన్నది అంత కఠినంగా ఉంటుందన్నమాట. అందుకని మానవులకి ఆదరణ అన్నదే అన్ని రసాల కంటే ఆదరసం గొప్పది అంటారు. ఆదరణే చాలా గొప్పది. ప్రేమ ఉన్న దగ్గర ఆదరణ ఉంటుంది. ఆదరణ లేనప్పుడు ఏ వస్తువైనా మనకి బాగుండదు. మీరు చేసే పని కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అహంకారంతో చేసినప్పుడు ఆ సేవ కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. అందుకని దాతృత్వం అనేది ఏంటంటే, ఎప్పుడైతే మనిషికి ఆధ్యాత్మిక పరాకాష్ఠ వస్తుందో
ఏ సేవ చేద్దామా అని తపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులుగా చూడం, మనుషుల్లో ఉన్న దైవాన్ని చూస్తూ ఉంటాం. అందుకని ఎప్పుడెప్పుడు సేవ చేద్దాం అని సేవావకాశం వెతుకుతూ ఉంటారు. అందుకని సేవ చేసే నన్ను అహంకారానికి ఆస్కారం ఎక్కడ? ఎంతసేపు కూడా ఎక్కడెక్కడ నేను భగవత్ సేవ చేస్తాను, భగవంతుడు అంటే వచ్చిదిగో నా సేవ చేయని ప్రత్యక్షం అవడు. మనిషి రూపంలో, జంతువుల రూపంలో, మొక్కలు, చరాచర జగత్తంతా భగవత్ స్వరూపమే. అంతర్బహిశ్చ తత్సర్వం ఇందాక చదివాం. వ్యాప్య నారాయణ స్థిత అంటే అంతటా ఉన్న పరమాత్మ తత్వానికి మనం సేవ చేయడం అంటే, మొక్కలకు సేవ అంటే వాటి టైంకి నీళ్లు పోయడం. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను దాతృత్వానికి. మనుషులు పాలివ్వని ఆవులను వదిలేస్తారు, ముసలైపోయింది నాకు పనికిరాదని. అలాంటి ఆవుల్ని ముస్లిమ్స్ ఏం చేస్తారు, చక్కగా నరికేసి మాంసంగా తింటారు. ఆ నరికేసే ప్లేస్ ని కబేళా ఏదో అంటారు. అలా వెళ్ళిపోకుండా ఒక ఆయన ఏం చేస్తున్నారు, కొన్ని ఆవులని, 5,000 ఆవులు నాకు తెలిసి ఇప్పటికి 6,000 అయిపోయాము, అవేవి పాలివ్వవు. ఆ ఆవులకి గడ్డి పెట్టి, అంటే 5,000 6,000 ఆవులకు గడ్డి పెట్టాలంటే లారీలతో వస్తుంది ఆహారం. అందుకని అలాగా లాభం ఏమీ లేకపోయినా గోమాతని చంపడం రైట్ కాదు అనేసి, వాటి వల్ల ఏ లాభం వచ్చినా లాభం లేదు, ఎందుకంటే అవి పని చెయ్యవనే కదా వదిలిస్తున్నారు వాటి. అలాంటి వాటికి సేవ చేస్తున్నారు. అది దాతృత్వం కిందే లెక్క. లేకపోతే వాటిని చంపేస్తున్నారు మాంసం కోసం. కనుక అది నిజమైన దాతృత్వానికి ఉదాహరణ. అంటే ఒక్క మనుషులే సేవే కాదండి, వాళ్ళు గుర్తించారా లేదా నేను చేశాను సేవ అని తపన మనకు ఉండకూడదు దాతృత్వంలో. వాళ్ళు గుర్తించినా, గోమాత గుర్తించిందా లేదా ఎలా తెలుస్తుంది, థ్యాంక్స్ చెప్పదే మనకి. అంటే చెయ్యడమే మన ధర్మం, నిష్కామంగా. ఆ గోమాతలో ఉన్న దైవం సంతోషిస్తుంది అనేసి, అంతే. ఇంకా మరి ఏం ఆశించడం కూడా లేదు. అది దాతృత్వంలో ఒక భాగం. అలాగనే ఒక పిల్లవాడు ఉన్నాడు, ఎవరి పిల్లవాడండి, ఇవన్నీ మనకు అనవసరం. ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు రోడ్డు క్రాస్ చేయలేకపోతున్నాడు, చెయ్యి పట్టుకున్నట్టు వెళ్ళిపోయేటట్టు చేయడానికి వాడి అడ్రస్లు ఎందుకు, అవన్నీ మనకు అక్కర్లే ఆ చిన్న అలాంటి సహాయాలు. అలాగే కళ్ళు కనబడని వ్యక్తి ఉన్నాడు, ఇలాగ కర్ర పట్టుకుని వెళ్తున్న వ్యక్తికి మనం ఏం ఆశించకుండా సహాయం చేయడం మనకు చేత కావట్లేదు. అతనికి ఏమీ ఆశించకుండా ఇటువైపు పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అలాగే వాళ్ళకి ఇచ్చే దానం, నేను ఇచ్చాను నీకు జ్ఞాపకం ఉందా అని అవి అక్కర్లే, ఇవ్వడమే. అదంతా దాతృత్వంలోకి వస్తుంది. అయితే ఎవ్వరు చూడటం లేదా అంటే, మీ దానం మీకే శ్రేయోభిలాషి. మీరు చేసే ఒక ఆలోచన కూడా విశ్వంలోకి మనం వదిలిన ఆలోచన మనకే వెనక్కి వస్తుంది. నా కోసం నేనే బాగుండాలి, ఎవరు ఎలా చేస్తేనేంటి అని ఆలోచించిన వాడికి వాడు ఒక్కడే బాగుండడు. అందరూ బాగుండాలని ఆశించిన వాడు తాను కూడా బాగుంటాడు. అందుకే మన వాళ్ళు సర్వే జనా సుఖినో భవంతు అంటున్నాం. అందరూ బాగుండాలి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్లే కాదు, సమస్త జనులే కాదు, జంతువులు, వృక్షాలు, సమస్త జీవులు బాగుండాలి అని మనం ఎప్పుడైతే సంకల్పించామో అది మనకి రిటర్న్ అవుతుంది, కానీ అది మనం ఆశించక్కర్లేదు. ఈ విధంగా ధాతృత్వం అన్నది ఆధ్యాత్మికత. అంటే ఏంటండి, అంతటా ఉన్నాను నేను, అందరిలో ఉన్నాను అన్న అనుభూతి పూర్వకంగా ఫీల్ అవ్వడమే. దాన్నే ఆమ్నీపోటెంట్ కాన్షియస్నెస్ అంటే అంతటా వ్యాపించున్న స్థితి. అలా వ్యాపించి ఉన్నాను అని తెలిసినప్పుడు ఈ శరీరాన్ని నేను అనుకోవడం అజ్ఞానం కదా. అందుకని అంతటికీ సేవ చేయడం అంటే నాకు నేను చేసుకున్నట్టే లెక్క. అందుకని ఆధ్యాత్మికత ఉన్న దగ్గర దాతృత్వం తప్పకుండా ఉంటుంది. దాతృత్వం లేని ఆధ్యాత్మికత నిలవదు. మనం ఏదైనా ఇవ్వడానికి సంసిద్ధంగానే ఉండాలి, కానీ ఇవ్వడం అంటే వస్తువే కాదండి, కనబడనటువంటి ఒక ప్రేమ, దానం, జ్ఞానం, ఆ తర్వాత అభిమానం, వాత్సల్యం, ఇవన్నీ కూడా మనం ఎన్నో రకాలుగా ఇతరులకి అవసరమైనప్పుడు, వాళ్ళు అడగలేదే అని ఆలోచించకూడదు. పరమ గురువులు ఏం చెప్తారు, సేవావకాశాన్ని వెతుక్కోండి. మనం వెతుక్కుంటే మనకు ఆ సేవావకాశం వస్తుంది. అందుకని సేవావకాశం కోసం మనం తప్పించినప్పుడు తప్పకుండా వాళ్ళు ఇస్తూనే ఉంటారు, మనం గ్రహించాలి. కానీ
ఏటొచ్చి మనకి లోపల నేను ఇంత గొప్పవాడిని కదా, పక్క వాళ్ళందరూ నువ్వు గొప్పవాడి గొప్పవాడి అంటే నాకు ఓ చిన్న లోపల కొమ్ము పెరుగుతుంది. ఓహో, నేను చాలా గొప్పగా కదా, వీళ్ళకి నేను చిన్నవాళ్ళు కదా, సేవ చేయొచ్చా? అవేమీ లేవండి దాతృత్వం. నీడి, అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయడమే. గొప్ప లేదు, తక్కువ లేదు ఇక్కడ. అది మనిషి అహంభావాన్ని బట్టి వచ్చింది. ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు, ధనం లేనివాడు తక్కువవాడు కాదు. జ్ఞానధనం ఉన్నవాడిని కూడా గొప్పగా ఎవరు చెప్పరు. ఆయన ఇంకా నమ్రతగా, సహజ నమ్రతతో ఉంటాడు. అందుకని ప్రపంచంలో అతి ముఖ్యమైన లక్షణం, దానికి చదువు అక్కర్లేదు, దాతృత్వం. జెనరాసిటీ అంటే ఉదారత్వం. దాతృత్వం అంటే నా దగ్గర ఏమీ లేదు, ఒక్క మనిషికి భోజనం అంత కూడా లేదు. చూశారు కదా శంకరాచార్యులు ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే ఇల్లంతా వెతికాం బాబు, ఒక్క ఉసిరికాయ ఉందని ఇచ్చింది. శంకరాచార్యులు అంటే శంకరాచార్య పీఠంలో ఉన్న వ్యక్తి. అప్పుడు ఆయన సంతోషించి కనకధార స్తోత్రం చదువుతారు. అంటే తన దగ్గర ఉన్నది ఏదీ లేకపోయినా ఒక్క ఉసిరికాయ ఉంటే అదే ఇచ్చేసి, అది దాతృత్వమే. ఏది ఉంటే అది ఇవ్వడం. అయ్యో ఈ ఉసిరికాయ ఉంది, అది నేను నాకు ఉంచుకుంటాను అనుకోకుండా ఆవిడ ఇచ్చినవి అక్కడ. ఎప్పుడైతే మనం ఫుల్ హార్ట్ తో ఇస్తామో, మీరు ఈసారి ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకు ఎంత ఎక్కువగా రిటర్న్ అయిపోతుందో. మీరు పూర్తి హృదయంతో ఇచ్చారనుకోండి, ఆహారం ఇస్తే అది వెనక్కి వస్తుంది. మీరు ఎంతో విలువైనది అనుకున్నది ఇవ్వండి, మీకు వెనక్కి వచ్చేస్తాయి. అదే కాదు, దానికి 2 రెట్లు వస్తుందని. ఎంతో రుచికరమని మీరు ఉంచుకున్న వస్తువుని ఎవరికైనా ఇవ్వండి, అతి రుచికరమైనవి మీకు వస్తాయి. ఇది ప్రకృతి నియమం. కానీ మీకు వస్తాయని ఆశించడం దాతృత్వం కాదు, ఇవ్వడమే. ఆ ఇవ్వడం చేయడంలోనండి ఒక ఆనంద స్థితి ఉంటుంది. అదే ఉపనిషత్ వాక్యం, మహాత్ములుట తేన త్యక్తేన భుంజిత. అంటే అలా ఇస్తూ 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 ఆనందపడుతూ ఉంటారట. భుంజితాహ అంటే భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఏంటి అన్ని ఇచ్చేస్తూ, అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అనే కాదండి, అక్కడ ఇవ్వడమే ధర్మంగా జీవిస్తారనమాట. ఇవ్వడం అనేది మనకి తెలియక ధనము బంగారమే ఇవ్వడం అనుకుంటామండి. కానీ అంతకంటే గొప్పవి కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఏ ధనం అని ఇస్తున్నారని మీరు అందరు ఇంత దూరం వస్తున్నారు, అవునా కదా? అందుకని జ్ఞానం అన్నది ధనమే. వాత్సల్యము, ప్రేమ, అభిమానము, సమానత్వం, అది కూడా ఒక రకమైన దాతృత్వంలో భాగమే. నేనే గొప్ప నేనే గొప్ప అనుకుంటే ఆ మనిషి మిగతా వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఆ పక్షపాత బుద్ధి వల్ల మనుషులకు చాలా కష్టం చిన్న చిన్న పిల్లలకు కష్టం కలుగుతుంది. అందుకని అది కూడా దాతృత్వంలో సమానత్వం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఏ సహా పైకి బాగా దాతృత్వం నటిస్తూ లోపల నాకేం లేదన్నా, భగవతత్వం అంత మూర్ఖంగా లేదు, తెలివి తక్కువగా లేదు. మన లోపల లోపల ఉన్నదంతా అందరికీ తెలుస్తుంది. అందుకే ఆధ్యాత్మికతలో నిజాయితీ చాలా గొప్పది. ఎంత నిజాయితీగా ఉంటే అంత వేగంగా పురోగతి చెందుతాం. ఎవరిని బ్లఫ్ చేయడం అనేది తెలివితేటలు అనుకుంటారు కానీ వాళ్ళే మోసపోతుంటారు. బ్లఫ్ చేసి ఎవరికి తెలియకుండా నేను బ్లఫ్ చేసేసానని గర్విస్తారు, కానీ అది కూడా ఒక రకమైన అజ్ఞానమే. ఎవరిని బ్లఫ్ చేయగలరు? రెండోది, సత్యం అనేది మాటతోటే కాదు, కంటి చూపుతోటే కాదు, ఎన్నో రకాలుగా తెలిసిపోతుంది. అందుకని సత్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం మనం. నేను చెప్తే గాని వాళ్ళు చూస్తే గాని నన్ను పోల్చుకోలేరు అనుకోవడానికి సత్యానికి ఉన్న పవర్ అంతది. చూడకపోయినా ఆ సత్యం రివీల్ అయిపోతుంది. అందుకే మనం మన యొక్క ప్రతి మాట, మాట్లాడే మాట, అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని చెప్పాడు. సరిగ్గా ఆలోచించాలి, సరి అయిన విశ్వాసం ఉండాలి, అలాగే సరి అయిన విధంగా మాట్లాడాలి, సరి అయిన పని చేయాలి, సరి అయిన టైంలో సరి అయిన పని చేయడం. సమ్యక్ అనే పదం వాడారు ఆయన బుద్ధిస్ట్. అంటే అలాగే సరి అయినటువంటి ఆర్జన విధానం, సరి అయినటువంటి విధంగా శ్రమని ఖర్చు పెట్టారు. వచ్చుకగా అని ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ శ్రమ ఖర్చు పెట్టకూడదు. అదే విధంగా సరి అయిన విధంగా మెడిటేషన్ చేయడం, ఇవన్నీ అష్టాంగ మార్గంలో ఆయన చెప్పారు. కనుక ఇదంతా కూడా సరి అయిన టైంలో సరి అయిన పని చేయడం కూడా దాతృత్వంలో భాగమే. దాతృత్వం అంటే డబ్బు ఇవ్వడమే కాదు. ఇవ్వడము అనగానే
ఇచ్చేవాడు కూడా లోపించేలాగా ఇవ్వగలగాలి. అంటే నేను అన్న భావాన్ని వదిలేసి ఇవ్వగలగడమే నిజమైన దాతృత్వం. ఇవాళకి నేను టాపిక్ ఇంతగా ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత ఇవాళ మీ డౌట్స్ ఏమైనా అయిపోయాక పార్టిసిపెంట్స్ మిగతా వాళ్ళు మాట్లాడతారు. ప్రతిసారి కూడా ఆ, కనీసం ఇద్దరు ముగ్గురు మాట్లాడేటట్టుగా రెడీ అయి రండి. ఏదో ఒక టాపిక్, దివ్య జ్ఞాన సమాజానికి సంబంధించిన టాపిక్ ని తయారై రండి. అందరూ మాట్లాడగలిగే స్థితిలో ఉండాలి. మనం చర్చిలు తెలుసా? స్టాలిన్, లెనిన్, చర్చిల్ వీళ్ళందరూ మంచి వక్తలు. మొట్టమొదటిసారి మాట్లాడేప్పుడు ఆయన కాళ్ళు కదిలినట్టు అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేసేట నిలువుటద్దం పెట్టుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాడు. అంటే గొప్ప గొప్ప వక్తలకు కూడా మొదట్లో భయం వేస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. అందుకని వాళ్ళలా నేను మాట్లాడలేదు అవన్నీ పెట్టుకోకండి. మీకు తోచిన విధంగా మీరు మాట్లాడండి. అయితే సబ్జెక్ట్ మాత్రం కొంచెం చదవండి. చదివితే ప్రతి ఒక్కరూ ఏదో కాకుండా ఏమిటి చెప్తోంది, థియాసఫీ ఏమిటండి చెప్పింది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమో మాకు తెలియదండి అని సమాధానం చెప్పకండి. అది తెలుసుకోండి. వాట్ ఈస్ థియాసఫీ అన్నవి చదవండి. అవి ఏమిటి మీకు డిఫరెన్స్ ఆ థియాసఫీని అని ఎవరైనా అడిగినా చెప్పగలిగేటట్టు మనం ఉండాలి. ఏంటో అక్కడికి వెళ్తాం వచ్చేస్తాం మాకేం తెలియదండి అని అనకుండా ఉండాలంటే మనం కూడా చదవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అంతేకాకుండా దివ్య జ్ఞాన సమాజంలో స్టడీ అంటే తన్ని తాను స్టడీ చేసుకోవాలి, అధ్యయనం కూడా చేయాలి. ఈ అధ్యయనం వల్లే మనుషులు చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అందుకని స్వాధ్యాయన మండలంలో, అధ్యయన మండలంలో తన్ను చూసుకోవాలి. బుక్స్ కూడా స్టడీ చేయాలి. ఈ రెండు అవసరం. మనం స్టడీ చేయకుండా ఉంటే ఎన్నేళ్ళైనా అక్కడే ఉంటాం. స్టడీ అన్నది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అట్లీస్ట్ మార్నింగ్ ఒక ½ సాయంత్రం ఒక ½ కొన్ని కుదరకపోతే 20 నిమిషాలు అలాగైనా మనం స్టడీ చెయ్యకపోతే, థియోసఫీలో స్టడీకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. స్టడీ చేశాక మీరు ఏదైనా చెప్పగలరు. మీకున్న అనుభవ జ్ఞానం ఉంటుంది కదా, అది మీ స్టడీ రెండు కలిపితే మీ మాటలకి బలం వస్తుంది. సో ఇవాళ ఈశ్వర్ గారు మాట్లాడతారా? ఉమ్. తీసుకుంటారా ల్యాప్టాప్? ఆ? ల్యాప్టాప్ లో రికార్డింగ్ వద్దా? ఇది ఇవ్వండి జాగ్రత్తగా. రికార్డ్ అవుతుంది కదా. నమస్తే అండి అందరికి. నమస్తే అండి అందరికి. ఓం గురుభ్యో నమః. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే కర్తృత్వ భావం గురించి ఒక 3-4 టైప్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. కర్తృత్వ భావము అంటే కర్త నేను, కర్త నేనే అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ భోక్తృత్వం అనేది కూడా వస్తుంది అనమాట. కర్తృత్వ భోక్తృత్వములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కర్మ అనేది బంధించబడుతుంది. కర్మ బంధించబడుతుంది అనేది మనకు తెలుస్తుంది అప్పుడు. అయితే కర్తృత్వ భోక్తృత్వంలో ఎక్కడ ఉంటే అక్కడ కర్మ బంధిస్తుంది కదా. కర్త నేను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్త నేను, కర్మ చేస్తుంది నేను అనేది తెలుసుకోకుండా కర్ నేను నేను అనే పదం గురించి మనం తెలుసుకోవాలి. నేనంటే నేనే చేస్తున్నానా ఇదంతానా, నా వల్లనే వస్తుందా ఇదంతా, నేనే చేస్తున్నానా అని తెలుసుకోవాలి. నెక్స్ట్ చెప్తాను ఒక నిమిషం. చెప్తాను అంటే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. నేను చెప్పాను మనం చేయకపోతే నేనంటే చేస్తున్నాను. కర్త నేను నేను అనే భావన ఎప్పుడైతే వదిలిపెట్టాలనేది రమణ మహర్షి గారు మనకు మనకు ఒక విషయం చెప్పారు. ఇది కర్త నేను అంటే ఎవరు అనేది తెలుసుకోవాలని చెప్పారు. నేను అంటే ఎవరు? నేను అంటే ఈ శరీరమా? నేను అంటే ఈ మనస్సునా? ఈ ఈ మనస్సు అంటే నేనా? ఈ మనస్సు నేను అనేది చేస్తుందా అనేది తెలుసుకోమని రమణ మహర్షి గారు చెప్పారు. అక్కడ నేను అంటే ఎవరు? నేను అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి?
అంటే మనం అక్కడ అవగాహన పొందాలి. ఏం అవగాహన పొందాలి అంటే మనం ప్రతి క్షణం కూడా ఎరుకలో ఉండడం అనేది అవగాహన పొందాలి. అవగాహన ఎలా వస్తుందంటే ప్రతి క్షణం ఎరుకలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అవగాహన వస్తుంది. ఎప్పుడైతే అవగాహన వస్తుందో అక్కడ నేను అనేది లేదు అనేది మనకి అర్థమవుతుంది. అక్కడ నేను అనేది లేకపోతే ఇంకేముంది, అనంత తత్వంలో ఉంటాం, ఏకత్వంలో భిన్నత్వంలో ఉంటామని అర్థమవుతుంది. నెక్స్ట్ అదే విధంగా మనం ప్రతిరోజు ఆ, భోజనం గురించి మాట్లాడుకుంటే భోజనం చేసేటప్పుడు మనం వంట చేస్తాం కదండి. వంట చేసేటప్పుడు ఆ వంట నేను చేశాను అనే భావన వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే వంట మనం చేస్తున్నామా అంటే వంట పొయ్యి మీద పెడితే ఆ ఉష్ణం వలన అన్నం అనేది ఉడుకుతుంది కాబట్టి అక్కడ కూడా నేను అనేది లేదనేది తెలుసుకోబడుతుంది మనకి. అలాగే మనం తినే ఆహారం, వండిన తర్వాత తినే ఆహారం ఉంటుంది. ఆహారాన్ని నేను జీర్ణించుకుంటున్నానా, అన్నం నేను తింటున్నానా, నేనే జీర్ణించుకుంటున్నానా, నేనే విసర్జించుకుంటున్నానా అనేది నేనులోనో లేదు. అంటే ఆ ప్రకృతి, ఆ పంచభూతాలు, ఆ దైవత్వంతో అందులో ఉంది కాబట్టి అది మనం తెలుసుకుంటాం. అక్కడ నేను అనేది లేదు కాబట్టి అక్కడ చేసేది ఎవరు, నేను కాదు కదా అని మనం తెలుసుకుంటాం. అక్కడ అక్కడ ఏముంది, నేను అనేది లేనప్పుడే కదా మనకంతా తెలుస్తుంది. అక్కడ అక్కడ జీర్ణం చేసుకునేది ఎవరు, నేను కాదు కదా, అనంతత్వంలో ఉన్నది కదా అని తెలుసుకుంటాం మనం. అలాగే ఉమ్, మనం చేసే ప్రతి పని కూడా నేను అనే భావన కాకుండా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏమని చెప్పారు ఆయన? ఆ నే కర్మ చేసేటప్పుడు ఆ కర్మ నేను చేస్తున్నాను అనకుండా భగవదార్పితంతో ఎప్పుడైతే కర్మలు చేస్తామో ఆ అది భగవంతునికి అర్పితం అయిపోతుందని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అందువల్ల మనం ప్రతి క్షణం ఎరుగుతూ ఉంటూ ఆ ఆ భగవదార్పితంతో ప్రతి పని చేసుకుంటూ వెళ్తే ఆ కర్మ ఫలితాలు అనేవి ఆ భగవంతుడు చూసుకుంటాడని తెలుసుకోవాలి. అంతేనమ్మా. అదే నేను ఎంత ఫీల్ అది నష్టపోయింది. నాడు వాళ్ళు ఆ పుస్తకం చదివి అందులో విషయాలు చదివి అలాగే. అలా చేస్తే ఏంటంటే ఆ పుస్తకం జ్ఞానం నాలుగు వాటిలో వస్తే అప్పుడు దాని అనుభవం జోడించి చేయాలి. అలాగే. గట్టిగా ప్రశ్న వేసాం అనుకోండి ఏంటి వెళ్తున్నాను అన్న మీకు తెలియట్లేదా అంటే ఏం చెప్తారు? ఒకసారి ఇందిరా రాశారు అష్టావక్రం మహాజ్ఞాని ఆయన అంతా చెప్తారు. అప్పుడు త్రిపురాదేవి వస్తుంది అనుభవంతో ఉన్న ప్రశ్న వేస్తుంది చెప్పడానికి. అనుభవ జ్ఞానానికి పుస్తక జ్ఞానానికి చాలా తేడా అవునా కదా? అవును. అందుకని అనుభవం రాకుండా ఇప్పుడు మీరు తినకపోతే ఎవరు తింటున్నారు? ఇక్కడ నేను అనేది లేదు కదమ్మా. ఇక్కడ బాడీ నేను అంటే ఎవరు? అర్థమా కదా? తింటున్నారుగా మీరు. అది బాడీ కదమ్మా ఇస్తున్నాం మనం. ఒకటి తింటుందని దాన్ని ఆకలి ఉంటేనే లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ బండి ఉందమ్మా, బండి మన వెహికల్ బాడీకి నీకు ఆకలి వేసినా దాన్ని నువ్వు పక్కన పెట్టేసి వదిలేస్తారా? మనం రోజు వాటి వదిలేమమ్మా. ఇంకొకరికి దాంట్లో మనకి ఐడెంటిఫికేషన్ ఉంటాం ఉంది. అంటే అనుభవానికి మాత్రం నేను అవ్వాలి కదా. అవునమ్మా. అంటే దాన్ని కొన్ని విషయాలను గట్టిగా మనం ప్రశ్నిస్తే అక్కడ అది మనం సమాధానం చెప్పగలం. అవును. అందుకని అనుభవం కొంచెం పూర్తిగా అర్థమయ్యేవారు కొంచెం ఆ, ముఖ్యంగా నాకు రఘునాథ్ గారు ఎలాగే చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు శరీరం వెళ్ళాలి కామ శరీరం, భౌతిక శరీరం, మానసిక శరీరం ఇవన్నిటినీ అధ్యయనం చేయమని. అలాగే ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో వివేకం, వైరాగ్యం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చాలా మంచి ఉదాహరణలు ఇచ్చారు. అలాంటివి మీరు చెప్పండి ముందు. పరమగురు చరణ సన్నిధి అనే పుస్తకంలోంచి అవి చెప్తూ ఉంటే అప్పుడు వాటికి మీ ఎగ్జాంపుల్స్ జోడించండి. అది ఈ విషయం ఇలాగ గట్టిగా ప్రశ్న వేస్తే సమాధానం ఉండదు. నేను తింటున్నాను అని నేను ఫీల్ అవుతున్నాను, అవునా కదా? అది నువ్వే తినట్లేదంటే క్వశ్చన్ అడుగుతాం మనం. అంటే నేనన్నది ఉన్నాను. ఆ టాపిక్ మొదటి నుంచి మనం తీసుకోవడానికి లేదు కదా. నాకు తాదాత్మ్యత ఉన్నంత వరకు నేను తింటున్నాను. తాదాత్మ్యత వదిలేసినప్పుడు అప్పుడు
చేయి వేలు కూడా పరమాత్ముడు అనుగ్రహం లేకపోతే కదలట్లేదన్న అనుభూతి వస్తుంది. అది ఎరుక బాగా ఉంటే ఇది ఏది నేనన్నది లేదు అన్నది తెలుస్తుంది. ఎలాగా? ఆ మనం ప్రతి నిత్యము కూడా అంత పిన్ పాయింటెడ్ గా, అంటే దానికి ఏం కావాలి? వైరాగ్యం చాలా అవసరం. వివేక వైరాగ్యాలు ఉంటేనే గాని ఆ స్థితి మనకి రాదు. అందుకని ఇవన్నిటికంటే ముందు ఏంటంటే ఫలానా పుస్తకం ఆధారంగా నేను చెప్పాను అని ముందులో స్టార్టింగ్ లో థియాసఫీ ముందు నేర్చుకో. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇలాంటి టాపిక్ చెప్పడానికి ముందు మనం ఏ రకమైన ప్రశ్నలకైనా సంసిద్ధం అవ్వాలి కదా. ఇప్పుడు నేను ఒకసారి ఏలూరులో ఈ మధ్యనే ఒక 2 ఏళ్ళు అయి ఉంటుంది. అదేంటండి విగ్రహారాధన లేకపోతే ఎలాగండి? అప్పటి నుంచి ఉంది విగ్రహారాధన. ఇలా కసురుతున్న టోన్లో అడిగారు ఒక ఆయన. వాళ్ళ ఆనాడు మహాత్ములు చేశారు, ఇదిగో ఇన్ని మందిరాలు పెట్టారు, ఇలా ఫలానా వాళ్ళు పెట్టారు. మీరు ఏంటండి అలా అంటారు? ఏదో నేనే అన్నట్టుగా. కానీ చెప్పడం నేను చెప్పాను కనుక జవాబుదారీ అవ్వాలి కదా. ఆయన కోపంలో అడిగారని మనం కోపంలో చెప్పడం కాదు. నంబర్ 1, మనం వాళ్ళ మీద ఒక ప్రేమతోటే చెప్పాలి. నిజమే, ఉన్నాయి, కాదనలే. కానీ పరమాత్ముడు అసలు తత్వం ఏమిటి? ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? అంతటా వ్యాపించున్నాడనే చెప్తున్నారు. నువ్వు పూజ చేయని అక్కడ చెప్పలేదు. పరమాత్ముడు ఒక విగ్రహంగా ఉన్నాడని చెప్పలేదు, ఒక రూపంగా చెప్పలేదు. మన జవాబుదారీ అవ్వాలి. ఎప్పుడు మనం కొంత విశాలంగా అధ్యయనము చేయాలి, మననము చేయాలి, స్వయంగా తెలుసుకోవాలి కదా. ఏ ప్రశ్నైనా వేయొచ్చు ఎవరైనా. అప్పుడు అంత కసురుతూ అడుగుతూ ఉంటే నా పక్కన మొన్న మాట్లాడారు కదా గోపాలకృష్ణ గారు, ఆయన కూడా ఫెడరేషన్ లెక్చరరే, హడిలిపోతున్నారు. నేనేమోని మీరు చెప్పింది రైటే, కానీ అది ఒక పరిమితంగా చూడ్డమా పరమాత్ముణ్ణి? అనంతంగా ఉన్నవాడు అనంత శక్తి స్వరూపుడు అంటున్నాం. అలాగా చూడడానికి నాకు ఇవాళ సాధ్యం కాలేదని ఎప్పుడు సాధ్యం అవదా? వాళ్ళు అలా చెయ్యలేదు, వీళ్ళు అలా చెయ్యలేదు కాదు. అందులో సత్యం ఏమిటని మనం తెలుసుకోవాలి. ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఇది అంత పరమాత్ముడే అని చెప్తున్నారే, మరి అంతా పరమాత్ముడే అన్నప్పుడు ఈ విగ్రహమే పరమాత్ముడే అని ఎక్కడ చెప్పలేదు కదా. ఇలాగ మనం సమాధానం కూడా ఒకటి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. వాళ్ళు అడిగే కోపంగా అంటే మనం కోపంగా చెప్పక్కర్లేదు, ప్రేమగానే చెప్పాలి. వాళ్ళు ఎలా అడిగినా మన ధర్మం ఏమిటి? మనం నమ్రతగా ప్రేమగానే చెప్పాలి. అందువలన అలాగా చెప్పగలగాలంటే కొంత మనకు అధ్యయనం అవసరం. అధ్యయనం అనే ఆయుధం లేకపోతే మనం ఏవి సమాధానాలు చెప్పలేం. అంతేనా? అందుకని ఇలాంటి వాటికి అనుభవ జ్ఞానం వచ్చే వరకు అధ్యయనము అవసరమే. అనుభవం వచ్చాక కూడా అధ్యయనం అవసరమే, ఎందుకంటే ఆ పదాలే వాడాలి. అవునా కాదా? నేనేదో ఇంకో పదాలు వాడుతూ ఉంటే ఇప్పుడు కృష్ణమూర్తి దాంట్లో ఇంకొక రకమైన పదాలు వాడితే కృష్ణమూర్తి గారు ఇలా చెప్పలేదంటారు. సో అక్కడ వాడే పదాలు కూడా మనకు తెలియాలి, ఏ విధంగా చెప్పాలి తెలియాలి. కనుక మీరు ఏం చేస్తారంటే అందరూ, నేను ఎప్పుడు మీకు ఏం చెప్తున్నా, ఏదో ఒకటి అధ్యయనం చేసి చెప్పండి అని ప్రమాణం ఉండాలి. అవునా కదా? ఇప్పుడు ఆ కర్తృత్వాభిమానం మీద నన్ను అడిగారు అనుకో, నేనేమైనా చెప్పగలను. మిమ్మల్ని అడిగితే చెప్పలేను. మనం అలాంటి టాపిక్ తీసుకునే బదులు ఏదైనా చదివి ఆ టాపిక్ మీరు చెప్పారంటే ఇదిగో ఇది ఆధారంగా చెప్పాను. ఆఫ్టర్ దట్ మీరు కొన్నాళ్ళు చెప్పగా దాని మీద ఆలోచిస్తాం. చదివిన దాని మీద ఆలోచించడం వల్ల ఆ జ్ఞానం మన జ్ఞానం అయిపోతుంది. ప్రతి పనిలో అది చూస్తూ ఉంటాం, అప్పుడు చెప్పేది అథారిటీ వస్తుంది. అర్థమైందా? అథారిటీ అంటే ఆ చదివినది జీవితంలో అన్వయిస్తూ ఉంటే ఒక అథారిటీ వస్తుంది. అప్పుడు చెప్పేది వేరేగా ఉంటుంది. అర్థమైందా మీకు ఈశ్వర్ గారు? కనుక చాలా ఉన్నాయి పుస్తకాలు. ఆ పుస్తకాల జ్ఞానం, థియోసఫీ అంటే ఏమిటి అని పాంఫ్లెట్స్ వేశారు. థియోసాఫికల్ లైఫ్ అని ఇంత చిన్న పుస్తకం రాశారు అనిబిసెంట్. దివ్య జ్ఞాన ఉద్దీపిత జీవితము, అలా చాలా చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. హిడెన్ సైడ్ ఆఫ్ ఏ లార్జ్ మీటింగ్ అంటే లార్జ్ మీటింగ్ లో గుప్తంగా ఉన్న విషయం ఏంటి, అది ఒక చిన్న పుస్తకం లెడ్బిటర్ గారు రాశారు. ఏమిటి తెలుసా? లార్జ్ మీటింగ్ లో పరమ గురువులు వచ్చి కూర్చుంటారు. అందుకని సమయానికి రావడం, వాళ్ళు సమయం అన్న టైంకి వచ్చేస్తారనమాట.
వాళ్ళు మన ద్వారా ఎనర్జీ ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు, ప్రేమని ఇస్తారు. కనుక ఒక లార్జ్ మీటింగ్ లో సూక్ష్మమైన అనుభూతులు తెలుసుకోగలిగే వాళ్ళు ఉంటే పరమ గురువుల యొక్క presence ని ఫీల్ అవ్వగలరు. వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారనమాట. అంటే మన మీద ఒక రకమైన బ్లెస్సింగ్ ఉంటుంది. అయితే ఉపన్యాసం చెప్పే వాళ్ళ మీదేనా అంటే అందరి మీద ఉంటుంది. అందరికీ కూడా ఆ బ్లెస్సింగ్ ఉంటుంది. ఈ విధంగా హిడెన్ సైడ్ ఆఫ్ లార్జ్ మీటింగ్ అనే పుస్తకం అంటే చిన్న పుస్తకం. అది మీరు 10 నిమిషాల్లోనో లేకపోతే కష్టపడి అరగంటలో చదివచ్చు. 10 నిమిషాల్లో చదివచ్చు ఆ పుస్తకం. అలాంటి పుస్తకం మీరు చెప్పారనుకోండి, ఇంకోరికి ఆసక్తిగానే ఉంటుంది. అవునా? చెప్పగా చెప్పగా ఆ జ్ఞానం మీ జ్ఞానం అయిపోతుంది. ముందు మాత్రం అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం లేని ఆ చెప్పడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అవునా? మీకు అర్థమైందా ఏ ఇబ్బందులు వస్తాయంటే దేనికైనా సమాధానం చెప్పగలిగి ఉండాలి మనం. సభాముఖంగా ఒక విషయం చెప్తున్నామంటే ఎన్నో రకాల ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వేయమని కూడా చెప్తారు అడయార్ల నుంచి. ఎందుకంటే ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యం. చూడండి, మన మీటింగ్ లో కూడా ఇంటరాక్షన్ లో మనం ఎక్కువ నేర్చుకుంటున్నాం. అవునా? ఆ అమెరికా నరసింహం గారు నాకు ఎలాగంటే పరిచయం. నేను ఆ, ప్రతి వారం విజయవాడ మీటింగ్ మాట్లాడతాను. ఆ మాట్లాడిన దాంట్లో ఆయన అప్పుడెప్పుడో విన్నారు. మేడం గారు, ఆనాడు మీ నెంబర్ తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. మీరు ఒక్కరు గంటా పదంగా చెప్తారండి, ఏదైనా ఉండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు విషయాలని. అని నాకు అనుభవ జ్ఞానం ఇంకా రాలేదన్న. అయితే మాకు ఒక గ్రూప్ ఉంది, మీరు అందులోకి రండి అన్న. ఆయన ఏం చెప్తున్నారు, మీరు పాఠం చెప్పాక సహజంగా చెప్పిన విషయాల్లో నేను ఎంతో బెనిఫిట్ పొందుతున్నాను అన్న. ఆ సహజంగా చెప్పినవి ఏంటి? జీవితంలో అనుభవిస్తున్న విషయాలు. వాటిలో ఆయన చాలా మంది చెప్పారు, అలాంటి వాటిలో మేము బాగా నేర్చుకుంటాం. ఎందుకంటే అనుభవం వల్ల ఆ పాయింట్ వెళ్ళి వాళ్ళ హృదయాన్ని తాకుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. అదండి అనుభవ జ్ఞానంలోని. అంటే అయితే ఒక్క మాట అనుభవ జ్ఞానం అని అంటే మీరు సిన్సియర్ గా చదవండి, చదివి రాసుకోండి, రాసుకుని మళ్ళీ చదవండి. గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద. అప్పుడు చెప్తే అలా నెమ్మది నెమ్మదిగా చెప్పగా చెప్పగా ఇప్పుడు గోపాలకృష్ణ గారిని ఆయన ఏ టాపిక్ అయినా బాగా చదువుతారు, అధ్యయనం చేస్తారు. మీరు చూసారనుకంటే అధ్యయనం చేసి చెప్తారు. అధ్యయనం చేయడం అవసరమే. తర్వాత సహజంగానే మనం మాట్లాడగలం. అందుకని ముందు మీరు అధ్యయనం చేసి ఒక 10 నిమిషాలు అయితే 15 నిమిషాలు చెప్పండి. మీకు ప్రమాణం ఏంటి? మీరు అధ్యయనం చేసింది. సో అందరూ, మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, ఏదో ఒక టాపిక్ మీకు నచ్చింది అధ్యయనం చేసి చెప్పండి. కానీ చెయ్యాలి అధ్యయనం మాత్రం. ఓకే? ఇంకేమైనా డౌట్స్ అడుగుతారా? అంటే ఏమైనా అడగండి. అసలు థియోసఫీ విషయం అనేది మీకు ఎవరైనా అడిగినప్పుడు తెలియసేటట్టుగా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దివ్య జ్ఞానం ఏంటి, దివ్య జ్ఞానం యొక్క ఏమిటి మనకి అనే పాయింట్ లోంచే మనం ముందుకు వెళ్ళగలగాలి. అంటే కొంత డెఫినిషన్ కాకపోయినా మనకు అవగాహన అయిన విషయాలైనా చెప్పగలగాలి. మాకు ఇలా అవగాహన అయింది. అందుకే ఒక ఆయన తాపేశ్వరం, ఆయన ఇంట్లోనే దివ్య జ్ఞానం యొక్క అడయార్లు లాగా జరిగితే ఎవరికి టీ కావాలంటే టీ, కాఫీ కావాలంటే కాఫీ, హార్లిక్స్ కావాలంటే సభలన్నీ ఇంట్లో పెట్టేవారు. పెద్ద ఇల్లు, మహాధనవంతుడు. ఆయన ఒక పుస్తకం రాశారు, నాకు అర్థమైన దివ్య జ్ఞానం. నేను అర్థము చేసుకున్న బోడా వెంకటరత్నం గారని. చూడండి ఎంత హంబుల్ గా పెట్టారు. నేను అర్థము చేసుకున్న దివ్య జ్ఞానం అంటే అది సముద్రం లాంటిది, ఎవరికి ఎలా అర్థం అవుతే అలాగే. కానీ ఎందుకంటే దివ్య జ్ఞాన సమాజం యొక్క ప్రత్యేకత అంటే మనం చదివి చెప్పగలిగేటట్టు ఉండాలి. ఏదోనండి వెళ్తున్నాం వస్తున్నాం మాకేం లేదండి అనకూడదు. తెలుసుకోవాలి. అసలు ఆ ప్రశ్న మన హృదయంలో జాగరూకం అయితే మనం చదివేటప్పుడు వెంటనే అబ్జర్వ్ చేస్తాం విషయాలు. మనకి సడన్ గా అడుగుతారు ఎవరైనా, మీరు వెళ్తున్నారు కదా, ఏంటి అసలు ఆ థియోసఫీ అంటే అని అడుగుతారా లేదా? అప్పుడు మనం అది మనసులో పెట్టుకుని ఈసారి చదివి రేపు ఎవరైనా నెక్స్ట్ వీక్ ఎవరు చెప్తారు వాట్ ఈస్ థియోసఫీ, అది ఒక వాక్యం అని కాదు, మీరు అధ్యయనం చేయండి.
అర్థమైందా? అందరూ చెప్పండి. మీరు చదవండి, మీరు చదవండి, మీరు చదవండి. అందరివి కలిపితే మనం ఎన్నో నేర్చుకుంటాం. అవునా? సో థియాసఫీ ఏంటి, స్పెషల్ గా ఏం చెప్తోంది అని మనకి ఏ రకమైన ప్రశ్న వేసినా సమాధానం చెప్పగలిగేటట్టుగా మనం తయారవ్వాలి. ఏదోనండి వెళ్తున్నాం వస్తున్నాం, 2 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా అలాగే ఉంటాం. అది కాదు. ప్రశ్న ముందు మనకే రావాలి. ఆ ప్రశ్నకి నేనేం ఆన్సర్ ఇస్తాను అని మనమే ఫీల్ అవ్వాలి. అప్పుడు అప్పుడు మనస్సులో మీరు చదివేటప్పుడు గబగబా వెళ్ళిపోతాయి. మీకు హృదయంలో ప్రశ్న గాని వస్తే ఆ టాపిక్ చదువుతుంటే ఆన్సర్ వెంటనే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, వ్యవసాయం చేసిన భూమిలో వెంటనే విత్తనం మొలకెత్తుతుంది. ఏదో నిద్రపోతున్నట్టుంటే ఏది వెళ్ళదు బుర్రలో. అది నేను అందరూ కూడా ఆ టాపిక్ చదవండి. థియాసఫీ ఏం చెప్తోంది, అసలు ఏమిటి థియోసాఫికల్ సొసైటీ ఆవశ్యకత, స్పెషల్ లక్షణాలు ఏంటి ఇందులో, ఇవన్నీ మీరు చదవండి. నెక్స్ట్ వీక్ మీరు చెప్పండి. సరేనా? వాటికి బుక్స్ ఉన్నాయి. ఓకే అయితేను. అయితే ఇవాళ ముగించేస్తున్నాను.